కిసాన్ ఫ్యాషన్ మాల్ వచ్చేస్తుంది మన ఈసీఎల్ కి జూలై 24న గొప్ప ప్రారంభం. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధమని, అయితే మంత్రుల నివాసం వద్ద కాకుండా ఏదైనా తటస్థ వేదిక వద్ద గాని నిరసన జరుగుతున్న జంతర్ మంతర్ వద్ద గాని జరపాలని కాంగ్రెస్ జనతా పార్టీ డిమాండ్ చేసింది. చర్చలకు రావాల్సిందిగా కేంద్ర మంత్రి జేపీ నడ్డా ఆహ్వానించినట్లుగా పోలీసులు తమకు తెలిపారని, అయితే చర్చల వేదికపై తమ వైఖరిని వారికి స్పష్టం చేశామని పేర్కొంది. చలో పార్లమెంటు ర్యాలీ జరిగిన సోమవారం నాడు కూడా తమను చర్చల పేరుతో ఆహ్వానించి మంత్రి నివాసంలోకి వెళ్లిన తర్వాత తమ ఫోన్లు తీసేసుకున్నారని, 2 గంటల పాటు వేచి ఉండేలా చేశారని గుర్తు చేశారు. తాము బయటకు వెళ్లకుండా దాదాపుగా గృహ నిర్బంధం చేశారని, ఆ తర్వాత కూడా ఏమీ తేలని చర్చలను కొనసాగించారు అని పేర్కొన్నారు. బయట తమ సహచరుల ర్యాలీపై పోలీసుల దమనకాండను ప్రయోగిస్తూ మరోవైపు చర్చల పేరుతో తమ సమయం వృధా చేశారు అని తెలియజేశారు. మంత్రులు ప్రజల్లోకి రావాలని, జంతర్ మంతర్ వద్దకు వచ్చి చర్చలు జరపాలని సీజేపీ డిమాండ్ చేసింది. భద్రతా కారణాల రీత్యా ఇక్కడ వద్దనుకుంటే దగ్గరలోని ఏదైనా తటస్థ వేదిక వద్ద చర్చలకైనా వస్తామని తెలిపింది. చర్చల ద్వారా సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమని సౌరవ్ దాస్ స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద వేలాది మంది ఉన్నారని, ఉద్యమం కొనసాగుతుందని, బీహార్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర ప్రాంతాలకు విస్తరించింది అని అన్నారు. డిమాండ్లను పునరుద్ఘాటించారు. వాటితో పాటు నిరసనకారుల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. చలో పార్లమెంట్ ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు, యువత మీద ఎటువంటి కఠినమైన చర్యలు చేపట్టవద్దని కేంద్ర ప్రభుత్వానికి సోనం వాంగ్చుక్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తనకు సంపూర్ణమైన హామీ ఇస్తే తాను గత 25 రోజులుగా కొనసాగిస్తున్న ఆమరణ నిరాహార దీక్షను విరమించుకుంటాను అని తెలియజేశారు. ఈ మేరకు కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్లకు వాంగ్చుక్ ఒక లేఖ రాశారు. మేదాంతా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వాంగ్చుక్ ను మంగళవారం రాత్రి నడ్డా, జితేంద్ర సింగ్ పరామర్శించారు. నీట్ తదితర పరీక్షల లీకేజీలకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని, పేపర్ లీకేజీలపై పార్లమెంట్లో చర్చ జరపాలి అన్న ప్రధాన డిమాండ్లను సానుకూలంగా పరిశీలిస్తామని మంత్రులు తనకు హామీ ఇచ్చిన విషయాన్ని ఆ లేఖలో వాంగ్చుక్ ప్రస్తావించారు. వీటితో పాటు విద్యార్థుల మీద ఎటువంటి కఠిన చర్యలు చేపట్టవద్దని పేర్కొన్నారు. వీటిపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తే తాను నిరాహార దీక్షను విరమించడమే కాక ఉద్యమాన్ని నిలిపివేసి ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిందిగా విద్యార్థులకు పిలుపు ఇస్తాను అని అన్నారు.